మిస్ అమ్మా, నీకు ఫోన్ వస్తుంది. ఎవరో చూడు రాథోడ్. మీ ఫోన్ నేను ఎలా చూస్తాను మిస్ అమ్మా? అది నీ పర్సనల్ కదా. నాకు పర్సనల్ ఏముంటాయి రాథోడ్? అయినా నాకెవరు ఫోన్ చేస్తారు? మా నాన్న చేయాలి లేదా కరుణ చేయాలి, అంతే కదా. బాలేదా అని మిస్ అమ్మా, అప్పుడప్పుడు మా సారు కూడా చేయొచ్చు మీకు ఫోను. ఆయన నాకెందుకు ఫోన్ చేస్తారు? ఆ మనోహరికి చేస్తారు కానీ. రాథోడ్, 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 ఏమైంది మిస్ అమ్మా? ఫోన్, ఈ ఫోన్, ఫోన్కి ఏమైంది? ఫోన్ నెంబర్ చూడు రాథోడ్. సార్ నెంబరు. ఆయన నాకు ఫోన్ చేస్తున్నారు రాథోడ్. అదే కదా నేను చెప్పాను. ఆయన ఫోన్ చేస్తున్నారు. అరుంధతి మేడం జ్ఞాపకాలను తలుసుకోవడానికి వెళ్ళిన సారుకి మీరు గుర్తొచ్చారంటే పాపా ఇది చాలా మంచి విషయం మిస్ అమ్మా. ఎత్తే. హలో, ఏమండి? ఎక్కడున్నావు బాగి? ఇంట్లోనే ఉన్నానండి. పిల్లలు ఎగ్జామ్ ఎలా రాశారు? బానే రాశారండి. మీరెక్కడున్నారు? ఇక్కడే కొడైకెనాల్లో. అక్కడ అక్కతో మీరు పిల్లలు ఉన్న ఇంట్లో ఉన్నారా? లేదు, మీ అక్కకు ప్రమాదం జరిగిన స్పాట్కి వచ్చాను. తను ఆఖరి క్షణాలు గడిపింది, చివరి శ్వాస తీసుకుంది ఇక్కడే కదా. ఇందాక ఇదే స్పాట్లో ఒక డ్రైవర్కి ప్రమాదం జరిగింది. అయ్యో, ఏమైందండి? అతనికి ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదంలో అతను బాగా గాయపడ్డాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. అయ్యో, అవునా? అదేదో యాక్సిడెంట్ స్పాట్ అనుకుంటండి. యాక్సిడెంట్ స్పాట్ కాదు, జరిగింది కూడా యాక్సిడెంట్ కాదు. ఎవరో కావాలని చేశారు. కావాలని చేశారా? ఏమంటున్నారండి మీరు? ఆ రోజు మీ అక్కనైనా ఈరోజు ఈ డ్రైవర్నైనా ఎవరో కావాలనే చంపాలనుకున్నారు. ఎవరండి? ఎవరో తెలియట్లేదు. మీకు ఎలాంటి క్లూ దొరకలేదా? లేదు, కానీ యాక్సిడెంట్ అయిన డ్రైవర్ స్పృహ కోల్పోతూ ఒక పేరు చెప్పాడు. ఎవరి పేరు? మనోహరి. అతను మనోహరి పేరు చెప్పాడా? అవును, ఆరుకు ప్రమాదం జరిగిన స్పాట్లో ఆ డ్రైవర్కి యాక్సిడెంట్ అయ్యాక అతనితో మాట్లాడేటప్పుడు ఆరు డెత్ మిస్టరీ గురించి నేను అతన్ని అడుగుతూ ఉండగా అతను ఆ పేరు చెప్పాడు. అతను స్పృహ కోల్పోతూ మనోహరి పేరే చెప్పాడు. ఇంకేమని చెప్పాడండి? అంతే చెప్పాడు, మనోహరి పేరు ఒక్కటే చెప్పాడు. అతను మనోహరి పేరు ఎందుకు చెప్పాడో, ఆరుకి జరిగిన ప్రమాదం గురించి మనోహరికి తెలుసనా, లేక ఆ ప్రమాదానికి మనోహరికి ఏదైనా సంబంధం ఉందనా? సంబంధం ఉందండి. ఇద్దరిని చంపింది ఆ రాక్షసే. నాకేం అర్థం కావట్లేదు బాగి. అతను మనోహరి పేరు ఎందుకు చెప్పాడో తెలియటం లేదు. అతని ప్రాణాలకేం ప్రమాదం లేదు కదండి. అతను స్పృహలోకి వస్తాడు కదా. కాసేపట్లో స్పృహలోకి వస్తాడని డాక్టర్ చెప్పారు. అప్పుడు మనోహరి గురించి నేను అడిగి తెలుసుకోవాలి. ఆలస్యం చేయకుండా అడగండి. అక్క చావు గురించి ఏదైనా క్లూ దొరకచ్చు. మనోహరి ఇంట్లో ఉందా బాగి? తన ఫోన్కి కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. తన ఇంట్లో లేదండి, బయటికి ఎక్కడికో వెళ్ళినట్టుంది. సరే, తను వచ్చాక నాకోసారి ఫోన్ చేయమని చెప్పు. అలాగే అండి. మీరు ఆ డ్రైవర్ దగ్గరే ఉండండి. జరిగింది ప్రమాదం కాదు, దాడి అని అంటున్నారు కదా. అతనిపై మళ్ళీ దాడి జరగచ్చేమో. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ అవ్వకు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఉంటాను.
ఏమైంది మిసమ్మా? నిజం బయటపడే టైం వచ్చింది రాథోడ్. ఆయన మనోహరికి దగ్గరగా వచ్చారు. కొడైకెనాల్లో ఎవరో డ్రైవర్ అక్క చావు గురించి చెప్తూ ఉండగా ప్రమాదం జరిగిందట. అతను స్పృహ కోల్పోతూ మనోహరి పేరు చెప్పాడంట. అంటే ఆ డ్రైవర్కి ఆరు మేడంను చంపిన విషయం మనోహర్కి తెలిసినట్టుంది మిసమ్మా. అవును రాథోడ్. అక్క చనిపోయిన స్పాట్లోనే ఆయన నిజం తెలుసుకోవాలని వెళ్లారు. ఇప్పుడు అదే స్పాట్లో మనోహరి గురించి అంతా తెలియబోతుంది. ఆ డ్రైవర్కి స్పృహ వస్తే సారుకు మొత్తం తెలిసిపోతుంది మిసమ్మా. ఆరు మేడమే ఇదంతా చేపిస్తుందేమో. అవునా అక్క? నువ్వే ఇదంతా చేయిస్తున్నావా? నీ చావు రహస్యాన్ని నువ్వే గుట్టు విప్పబోతున్నావా? ప్రాణ స్నేహితురాలని నమ్మి ఇంట్లో ఆశ్రయం ఇస్తే మనోహరి నీ ప్రాణం తీసింది. అది అలాంటి రాక్షసం తెలియక తన కోసం నువ్వు ఆయనతో మాట తీసుకున్నావు. ఆ మాట కోసం దాని గురించి నేను ఆయనతో చెప్పలేకపోతున్నాను. మనోహరి గురించి ఆయనే తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చిందక్క. నిన్ను చంపిన ఆ హంతకురాలి గురించి ఆయనకి తెలియబోతుంది. ఇదంతా నువ్వే చేయిస్తున్నావో లేక ఆ మనోహరి పాపం పండి ఇలా జరుగుతుందో తెలియదు, కానీ నిజం తెలిసి ఆయన మనోహరిని శిక్షించినప్పుడే నీకు అసలైన ఆత్మశాంతి. ఈ రోజు జరగాలని కోరుకుంటున్నాను.